నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీషెల్స్ పర్యటన 3 రోజులు ఆయన బయలుదేరి వెళ్ళారు. వాళ్ళ ఐలాండ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఆయన వెళ్తున్నట్టుగా కూడా ట్వీట్ చేశారు 11 ఏళ్ల విరామం తర్వాత. అంటే ఇది కేవలం ఒక సెలబ్రేషన్స్కి హాజరవుతున్న ప్రధానమంత్రి పర్యటనగా చూడాలా, లేకపోతే హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న భారత్ ప్రాధాన్యం అండ్ కొత్త శక్తియుక్తుల సమీకరణ దిశగా దీన్ని చూడాలా? ఖచ్చితంగా రెండు కోణాల్లో మనం చూడాలి. ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటనలకు సంబంధించి కొంతమంది కేవలం ఆయన ఏదో పర్యటనకు వెళుతున్నారు, అక్కడ ఏదో కొంతమంది ఆ దేశాధినేతతో మాట్లాడతారు, అక్కడ ఉన్నటువంటి ఇండియన్ డయాస్పోరాతో మాట్లాడతారు, తిరిగి వస్తారు. ఇదేదో మామూలు పర్యటన అనుకుంటే పొరపాటు. మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా దాని వెనకాల ఒక ఖచ్చితమైనటువంటి ఒక వ్యూహం ఉంటుంది. ఇది మనకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను చాలా 12 సంవత్సరాల నుంచి ఆయన పర్యటనలు అన్నింటికి సంబంధించి నేను చాలా వరకు డాక్యుమెంట్ చేస్తూనే వస్తున్నా. అండ్ పలానా ఇవాళ ఆయన వెళ్ళారు అని అంటే ఒక పర్యటనకి ఖచ్చితంగా దాని రిపర్కేషన్స్ ఒక 1 year తర్వాత మనకు తెలుస్తాయి. సో అట్లా ఉంటుంది ఆయన స్కెడ్యూల్స్ అన్నీ కూడా. ఈవెన్ ఇజ్రాయెల్ పర్యటనకు ఆయన వెళ్ళినప్పుడు కావచ్చు, ఈవెన్ యూకేలో ఆయన మొత్తం ఆల్మోస్ట్ యూరోప్ పర్యటన మొత్తంలో తిరిగి వచ్చిన టైంలో కావచ్చు, ఈవెన్ అమెరికాతో సంబంధాలు నేర్పడం కావచ్చు, చిన్న దేశాలు పప్పువా న్యూగిని లాంటి దేశాలు కూడా ఆయన వెళ్ళొచ్చారు. సైప్రస్ మనం చూసాం కదా. ఎగ్జాక్ట్లీ, సైప్రస్. సో ఇట్లా చాలా దేశాల పర్యటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా సీషెల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి, నేషనల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. సో దానికి ముఖ్య అతిథిగా మోదీ గారు వెళుతూ ఉన్నారు. 3 రోజుల పర్యటన జరుగుతోంది. అయితే దీన్ని ఏమంటున్నారంటే మహాసాగర్ ఇనిషియేటివ్ అని ఒకటి తీసుకున్నాం మనం. అదేంటంటే కల్చరల్లీ, జియోపొలిటికల్లీ అన్ని రకాలుగా కూడా మన హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి అంటే చిన్న ఐలాండ్స్ని కూడా కలుపుకొని ఒక మహాసాగర్ అనే ఒక ఇనిషియేటివ్ని భారత ప్రభుత్వం తీసుకుని ఇంటిగ్రేట్ చేయడం, భారతదేశంతో వాళ్ళకున్న సంబంధాల్ని మళ్ళీ మనము గుర్తు చేయడము, అట్ ద సేమ్ టైం దాన్ని కొనసాగించడం, పునరుద్ధరించడం, ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని. అసలు ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ మనం మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఈ మధ్య కాలంలోనే మన హిందూ మహాసముద్రంలో, ఇది హిందూ మహాసముద్రం అయితే కనుక ఈ హిందూ మహాసముద్రంలో పాకిస్తాన్, అటు చైనా, ఇటు బంగ్లాదేశ్ 3 కలిసి ఈ హిందూ మహాసముద్రంలో మన భారత్ని కట్టడి చేయడానికి, నిలువరించడానికి ఒక వలయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా చేస్తోంది. ఇది చైనా ఏమంటారంటే BRI అంటారు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భాగంగా వాళ్ళు అన్ని దేశాలకి అప్పులు ఇచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ అప్పుల రూపంలో ఆ దేశాలని వీళ్ళు కబలిస్తూ ఉంటారు. సో ఆ దేశాలని వాళ్ళకు ఆర్మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటుంటారు. వాళ్ళకు సూపర్ పవర్గా మారాలనే క్రమంలో అమెరికాను ఛాలెంజ్ చేయాలి అని అంటే ఏషియా నుంచి చైనానే ఇవాళ అన్ని దేశాలని నడిపించే స్థితిలో ఉంది. సో చైనాకు ప్రత్యామ్నాయంగా ఇవాళ భారత్ ఎదుగుతోంది. భారత్ ఎంత ఎదుగుతోంది అని అంటే అసలు ఊహించని విధంగా చాలా ఫాస్ట్గా మనం ఎదుగుతూ ఉన్నాం. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ని రకాలుగా, లైక్ జియోపొలిటికల్ స్ట్రాటజీస్లో కావచ్చు, ఇండియన్ నేవీ పరంగా కావచ్చు, ఆర్మీ పరంగా కావచ్చు, ఎయిర్ ఫోర్స్ పరంగా కావచ్చు, డిప్లొమసీ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మనం ఎదుగుతూ ఉన్నాం. సో ఈ టైంలో భారత్ చైనాకి మేజర్ థ్రెట్. భారత్ని ఎట్లా అడ్డుకోవాలి అని అంటే కనుక వాళ్లకు డెఫినెట్లీ సుపారీ దేశం ఉంది పాకిస్తాన్. సో ఓకే, పాకిస్తాన్తో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కలిసింది. బంగ్లాదేశ్ కూడా ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 దేశాలని పెట్టి భారత్ని ఇబ్బంది పెట్టాలనేది లెక్క, సఫకేట్ చేయడం. దాంట్లో కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశాల్లో చైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ చైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, స్ట్రాటజిక్గా వాళ్ళ మిలిటరీ అవసరాల కోసం ఏ పోర్ట్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు, దానికి కౌంటర్గా భారత్ ఏం చేస్తుంది వాళ్ళు మనం చూద్దాం. సో మనం కేవలం ఇక్కడ కూర్చొని చాలామంది ఏమంటారంటే చైనా చూడండి ఎంత బాగా డెవలప్ అవుతుందో, చూడండి మిగతా దేశాలు చూడండి ఎలా అవుతున్నాయో అని అంటారు. బట్ భారత్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. క్వైట్గా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేకుండా, ఒక ప్రచారం చేయకుండా భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మనకు ఆ క్లారిటీ వస్తుంది. సో పాకిస్తాన్కి సంబంధించి ఇది పాకిస్తాన్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. అఫ్ కోర్స్ కామన్ మ్యాన్, మామూలుగా ఏమీ తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం విషయం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, అరేబియన్ ఓషియన్. సో ఈ మొత్తం రీజియన్ కూడా, ఈ వాటర్స్ ఇక్కడ ఎక్కడైతే ఈ మహాసముద్రం ఉందో ఈ రీజియన్ మొత్తం కూడా చాలా కాలంగా మనమే కంట్రోల్ చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మన భూభాగంగానే, మన మహాసముద్రంగానే, అందుకే హిందూ మహాసముద్రం అంటారు, ఇండియన్ ఓషన్ అనే అంటారు. సో ఇండియన్ ఓషన్కి ఆనుకొని ఉన్నటువంటి దేశాలన్నిటితోటి 2014లో మోదీ గారు ప్రధాని అయిన తర్వాత నుంచి ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో అంతకు ముందు కూడా వాళ్ళతో మనం సంబంధాలు నెరిపేవాళ్ళం, కానీ
మోదీ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా జయశంకర్ గారి ఆధ్వర్యంలో అటు రామ్ మాధవ్ గారు ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. నేను ప్రతిదానికి నేను ఆ కాన్ఫరెన్స్లకు కూడా నేను అటెండ్ అయ్యి వస్తూ ఉంటాను. సో నాకు అక్కడ మన పాత్ర ఏంటంటే భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ని మనం ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక వేదికగా మార్చి, చైనా లేదు అందులో, పాకిస్తాన్ లేదు అందులో, చైనా పాకిస్తాన్ లేకుండా బంగ్లాదేశ్ ఉంది. ఇప్పుడు ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు సో నేను ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ బంగ్లాదేశ్లో జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళా. యాక్చువల్లీ షేక్ హసీనా దాన్ని హోస్ట్ చేశారు. సో షేక్ హసీనా తర్వాత వాళ్ళు ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యారు కానీ బట్ ఇంతకు ముందంత స్ట్రాంగ్గా వాళ్ళు మన వైపు లేరు, అసోసియేషన్ లేదు. సో భూటాన్, నేపాల్, అదేవిధంగా శ్రీలంక, బ్యాంకాక్, ఈవెన్ హాంకాంగ్ లాంటి దేశాలు, బ్యాంకాక్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, లేకపోతే ఇండోనేషియా కావచ్చు, ఇటు మారిషస్, అటు మాల్డీవ్స్, ఇట్లా అన్ని దేశాలు వస్తాయి. సో ఇక్కడ ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, మనం ఏం చేస్తుంది చూస్తే ఫస్ట్ అసలు శ్రీలంకతో మొదలు పెడదాం. ఇక్కడ నేను రెడ్ కలర్లో ట్యాగ్ చేసిన ప్లేసు శ్రీలంకలో, ఇది పోర్ట్, హ్యాంబన్టోటా పోర్ట్ అంటారు. ఈ హ్యాంబన్టోటా పోర్టు చైనా డెవలప్ చేస్తోంది. సో హ్యాంబన్టోటా పోర్ట్ చైనా డెవలప్ చేస్తుంది. అప్పట్లో మనము యాక్చువల్లీ యూపీఏ గవర్నమెంట్కి వాళ్ళు ఆఫర్ చేశారు, అప్పుడు మన భారత ప్రభుత్వానికి, మనం దాన్ని తిరస్కరించాము, మనం దాన్ని తీసుకోలేదు. కానీ చైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చింది. రాజపక్స కుటుంబం ఉన్నప్పుడు 2018లో వాళ్ళు ఈ పోర్ట్ని లీజ్ తీసుకున్నారు, 99 సంవత్సరాల లీజ్. సో హ్యాంబన్టోటా మొత్తం వాళ్ళ అధీనంలో ఉంది, చైనా అధీనంలో ఉంది. ఎందుకు అంటే కనుక వాళ్ళకి స్ట్రాటజిక్ లొకేషన్ అది. సో ఇక్కడికి తీసుకొచ్చి డాక్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంటే మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం శ్రీలంకతో మనం ఒప్పందం చేసుకోబోతున్నాము. మనం ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. దిశనాయిక్ ఆయన ఇక్కడికి వచ్చారు, మొన్న వచ్చినప్పుడు మట్టాల రాజపక్స ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది. పోర్ట్ వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ మనం తీసుకోబోతున్నాం, ఎయిర్పోర్ట్ మనం తీసుకోబోతున్నాం. సో వాళ్ళ సీ పోర్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎయిర్పోర్ట్ మనం తీసుకోబోతున్నాం. కౌంటర్ అనమాట. సో రెడ్ కలర్ ఉన్నప్పుడు మనం బ్లూ కలర్ పెట్టి, సో ఎందుకనంటే వాళ్ళు సరే ఏముందండి పోర్టు వల్ల ఏమొస్తుంది, ట్రేడ్ డెవలప్మెంట్ కావచ్చు అని అంటే, నో, ట్రేడ్ ఎప్పుడు కూడా వాణిజ్యము, యుద్ధము రెండు ఒకే అనుసంధానించబడి ఉంటాయి. వాణిజ్యం పేరిట పోర్ట్స్ డెవలప్ చేస్తారు. అక్కడ నావల్ షిప్స్ని, వార్ షిప్స్ని, సబ్మెరైన్స్ని, లేకపోతే పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికోసమే వాళ్ళు ట్రేడ్ చేయడం కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేసేదే యుద్ధ అవసరాల కోసం. సో దానికి కౌంటర్ చేయడానికి మనం దీన్ని తీసుకుంటున్నాం. సరే ఇప్పుడు చైనాకి ఎందుకు ఇక్కడ వాళ్ళ మూమెంట్ ఒకసారి చూద్దాం సార్. అసలు ఫస్ట్ చైనాకి ఎప్పుడు కూడా చైనా ట్రేడ్ అంతా కూడా ఎట్లా జరుగుతుందంటే, చైనా ఎక్కడుంది, ఇక్కడుంది చైనా, ఇది చైనా రైట్, ఇది సౌత్ చైనా సీ అంటారు, సౌత్ చైనా సీ అంటారు. మామూలుగా యూరప్ దేశాల నుంచి వచ్చే ట్రేడ్ కానీ, ఏదైనా షిప్స్ కానీ, లేకపోతే ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే షిప్స్, లేకపోతే రెడ్ సీ నుంచి వచ్చే షిప్స్, మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే షిప్స్, ఇవన్నీ కూడా ఈ ఇండియన్ ఓషన్ నుంచే వెళ్ళాలి. ఈ ఇండియన్ ఓషన్ మీద నుంచే, ఇక్కడ నుంచే వెళతాయి వాళ్ళ షిప్స్ అన్నీ కూడా. ఇక్కడ ఇది మన అండమాన్ నికోబార్ దీవులు, ఇది అండమాన్ నికోబార్ దీవులు రైట్. అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఈ కింద నుంచి ఇలా క్రాస్ చేసి ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ లైన్ నుంచి షిప్స్ అన్నీ కూడా వాళ్ళ ట్రేడ్కి, వాళ్ళ షిప్స్ అన్ని నావెల్స్, వాళ్ళ ఫ్లీట్ కావచ్చు, షిప్స్ కావచ్చు, ట్రేడ్కి సంబంధించిన ఆయిల్ షిప్స్ కావచ్చు, అవన్నీ కూడా చైనాకి సంబంధించిన ఈ ఎల్లో లైన్ గుండా వెళ్తాయి. దీన్ని మలక్కా స్ట్రైట్ అంటారు. సో ఈ మలక్కా స్ట్రైట్ అంటారు దీన్ని. ఇక్కడ రెడ్ కలర్లో ట్యాగ్ ఉంది కదా, మలక్కా స్ట్రైట్. సో మలక్కా స్ట్రైట్ అంటే ఇది చిన్న స్ట్రైట్. మనము హార్మూజ్ గురించి మాట్లాడుకుంటాం కదా, హార్మూజ్ చాలా చిన్న స్ట్రెచ్, అక్కడనే మన యుద్ధం అంతా నడిచింది, కరెక్ట్ కదా. ఇక్కడ చూడండి ఇంకా చాలా చిన్నది. సో మలక్కా స్ట్రైట్ నుంచి ఇక్కడ సింగపూర్ ఉంటుంది, ఇటువైపు ఇండోనేషియా ఉంటుంది. ఓకే, సో ఈ రెండు సింగపూర్ దీనికి మధ్యలో ఉన్నటువంటి చిన్న ప్యాసేజ్ నుంచి షిప్స్ బయటకు వెళ్ళి ఎల్లో కలర్ లైన్, ఇదంతా షిప్ రూట్. చాలా చిన్న పాసేజ్ ఉంది కదా, పెద్ద పెద్ద వెజల్స్ వెళ్తాయి, చాలా పెద్ద అంటే స్పేస్ ఎక్కువగానే ఉంటుంది. సో ఈ రూట్ నుంచి వాళ్ళు వెళ్తాయి, ఇట్లా చైనాకి వెళ్ళేదన్నమాట. సో భారత్ ఏం చేస్తోంది అని అంటే కనుక, నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి చివరి పాయింట్, ఇది ఇందిరా పాయింట్ అంటారు, ఇక్కడ మనము మన నావల్ ఫ్లీట్ పెట్టుకున్నాం. అండ్ అది కాక ఇండోనేషియాతో మనం ఒప్పందం చేసుకున్నాము. ఈ సబాంగ్ పోర్టు ఇండోనేషియాకి సంబంధించిన పోర్టు ఇవాళ మన కంట్రోల్లో ఉంది. సో సబాంగ్ పోర్టు, ఇందిరా పాయింట్ రెండు మన కంట్రోల్లో ఉన్నాయి. సో ఒకవేళ చైనాతో యుద్ధమే వస్తే, చైనా ఏదైనా పిచ్చి పనులు చేస్తే,
వాళ్ళ షిప్ రాకపోకలు మొత్తం ఇప్పుడు హార్మూజ్ని that can be used as a choke point. హార్మూజ్ని ఇరాన్ ఎలాగైతే ఆపగలిగిందో రేపు పొద్దున చైనాని ఆపాలంటే చైనా షిప్మెంట్స్ అన్ని కూడా మనం ఆపగలిగే సామర్థ్యం ఇక్కడ మనకు ఉంటుంది. అది ఇందిరా పాయింట్ అండమాన్ నికోబార్ కిందకు ఉంటుందా? నికోబార్ సదరన్ పాయింట్. యా. సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అన్నట్టు. అందుకే మీకు ఇప్పుడు లదాఖ్ వెళితే లదాఖ్లో బీఆర్ఓ రోడ్స్ వేసిన సందర్భంలో అక్కడ అన్ని బోర్డ్స్ కనబడుతుంటాయి, సైన్ బోర్డ్స్ ఉంటాయి, మన బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసినాయి. వాళ్ళు ఏం రాస్తారంటే ఇందిరా కోల్ టు ఇందిరా పాయింట్ అని రాస్తారు. ఇందిరా కోల్ అంటే ఏంటి అంటే సియాచిన్ గ్లేషియర్ ఉంది కదా, సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఉండే లాస్ట్ నార్దర్న్ మోస్ట్ టిప్ ఒకటి ఉంటుంది, అది ఇందిరా కోల్. సదరన్ మోస్ట్ పాయింట్ ఏంటంటే కన్యాకుమారి కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి అని మనం అంటాం, కానీ యాక్చువల్లీ ఇందిరా కోల్ టు ఇందిరా పాయింట్, ఇండియా ఈజ్ వన్ అని బీఆర్ఓ వాళ్ళ స్లోగన్ ఉంటుంది, లదాఖ్లో బోట్స్లో కనబడుతుంటుంది మనకి. సో పైనుంచి ఇది మనకు అసలు యాక్చువల్లీ సదరన్ పాయింట్ కన్యాకుమారి కాదు, ఇందిరా పాయింట్ భారతదేశానికి సంబంధించి. సో ఇందిరా పాయింట్ని సబాంగ్ పోర్ట్ మనమే డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు మనము మన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున ఏదైనా యుద్ధం వస్తే చైనాని తక్కువ మనం ఆపగలుగుతాం. ఎస్, ఇండోనేషియా మనకు పూర్తి సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ బిగ్గెస్ట్ ఇస్లామిక్ నేషన్ అది. కరెక్ట్. కానీ అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇంక్లినేషన్స్ ఎటువైపు ఉన్నాయి, పాకిస్తాన్ వైపు ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ దేశమైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు ఒకవైపు నిలబడాలని అనుకోవు, కానీ ఆ పోర్ట్స్లో ఉండే ఇంట్రెస్ట్లు అంటే ఫస్ట్ మనం అటాక్ చేయము ఎవరిని, ఎదుటివాడు అటాక్ చేసినప్పుడు మనకు అనుకూలంగా మార్చుకునే దౌత్య విధానాలు మన దగ్గర స్పష్టంగా ఉన్నాయి. సో ఈవెన్ చైనా విషయంలో అన్ని దేశాలు చైనా విషయంలో ఒక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తూ ఉన్నాయి. ఈవెన్ భారత్కి అందుకే దగ్గరవుతున్నాయి కూడా. చైనా కనుక సజావుగా ఉన్నట్లయితే అసలు భారత్తో వాళ్ళకి అవసరం లేదు. బట్ చైనా చేసే దౌర్జన్యాలు, వాళ్ళ ఆ దేశాలని వాళ్ళు ఎలాగైతే సార్వభౌమాధికారిని కూడా కాలరాస్తున్నారో అవన్నీ తెలుసు. సో అందుకోసమే మనము ఆల్టర్నేట్ మనం చేసే అవన్నీ కూడా ఎట్లుంటాయంటే మన దౌత్యం కూడా చాలా ఫ్రెండ్లీగా నిర్వహించేటువంటిది. మనది సాఫ్ట్ డిప్లొమసీ, డబ్బులు వెదజల్లి చేసే డిప్లొమసీ కాదు. అందుకే ఇప్పుడు సీషెల్స్కి మోదీ గారు వెళ్ళారు అని అంటే అది ఒక కల్చరల్ రిలేషన్ లాగా దాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ అదేదో మీకు నేను డబ్బులు ఇస్తున్న ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ మనం మెయింటైన్ చేయం. సో అది మనకు అడ్వాంటేజ్. ఈవెన్ మొయిజు విషయంలో కూడా మీరు చూస్తే మాల్దీవ్స్, ఇక్కడ మాల్దీవ్స్ ఉందండి, ఇది మాల్దీవ్స్. సో నేను మీకు ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు మాల్దీవ్స్ యాక్చువల్లీ వాళ్ళు కావాలనుకున్నారు చైనా. ఎందుకు? మొయిజుకి వీళ్ళు ఫండ్ చేశారు, మొయిజీ అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత భారత వ్యతిరేక ధోరణి మాల్దీవ్స్ తీసుకోవాలనేది చైనా అభిప్రాయం. చైనా పూర్తిగా రెస్క్యూ చేస్తుందా మాల్దీవ్స్ అంటే? చేయదు. చివరికి వస్తే ఏమైంది? మనం ఏం చేశారు, మోదీ గారు ఏం చేశారు, ఇక్కడే లక్షద్వీప్ ఉంటుంది. అసలు లక్షద్వీప్ ఎందుకు వెళ్ళారంటే మోదీ గారు లక్షద్వీప్కి వెళ్ళారు, కుర్చీ చేసుకొని కూర్చున్నారు, చూసారా మీరు అప్పుడు విజువల్ టూరిజం విషయంలో. సో ఒక్కసారి లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత అంటే మా పాయింట్ ఇది వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండిటికి లింక్ ఉంది. మనం మ్యాప్స్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది, అందుకే మ్యాప్స్లో చూపించేది. మాల్దీవ్స్కి లక్షద్వీప్కి చాలా దగ్గర. సో అందుకే మాల్దీవ్స్ని కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు మాల్దీవ్స్ మొయిజు పూర్తిగా మళ్ళీ మన భారతదేశానికి వచ్చేసాడు. ఇందాక మీరు అన్న ప్రశ్నకు సమాధానం అదే. అంటే ఏ దేశమైనా సరే డెట్ ట్రాప్ చైనా వేస్తుంది, కానీ దానికి ప్రతిగా దానికి కౌంటర్గా మనం కూడా వాళ్ళకి స్నేహస్తం భాగస్వామి పార్ట్నర్స్గా చేసుకుని వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అందుకే ఇప్పుడు మాల్దీవ్స్ అందుకే నేను ఇక్కడ ఎల్లో కలర్లో ట్యాగ్ చేసి పెట్టాను. సో ఇదొక పాయింట్. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఎప్పుడు మన దగ్గర ఒక కామెంట్ ఏంటంటే అంబానీలకు అదానీలకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని, రైట్? మీకు చాలా ఇంట్రెస్టింగ్ అంశం చెప్తాను. లియాన్ చియూ అని వియత్నాంలో ఒక పోర్ట్ ఉందండి. ఇది అదానీ డెవలప్ చేస్తున్నాడు. ఇప్పుడు $2 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ అదానీ డెవలప్ చేస్తున్నారు. అదానీ డెవలప్ చేయడం వల్ల ఏంటి లాభము అని అంటే, చూడండి ఇది చోక్ పాయింట్, ఇక్కడ చోక్ పాయింట్ మనకు వస్తుంది. సో వియత్నాంకి మనం బ్రహ్మోస్ ఇస్తున్నాం, వియత్నాంకి మనం చాలా టెక్నాలజీని మనం ఇస్తున్నాం. సో వియత్నాం మనకి ఇప్పుడు ఇక్కడ ఒక పోర్ట్ని మనకి ఇస్తోంది, మన నావల్ వార్షిప్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సో సౌత్ చైనా సీలో కూడా మన ప్రెజెన్స్ ఉంటుంది. అంటే చైనాకి ఇక్కడి నుంచి ఏదన్నా వెళ్ళాలి అనుకుంటే 2 చోక్ పాయింట్స్ని దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమన్నా చైనా కూడని పనులు చేస్తే ఇక్కడే దానికి బ్రేక్ చేయొచ్చు, ఇక్కడ తప్పించుకున్నా ఇక్కడ బ్రేక్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బంగాళాఖాతంలోకి మేము సబ్మెరైన్స్ని డిప్లాయ్ చేస్తామని పాకిస్తాన్ చెప్తోంది, రైట్? సో ఒకసారి మనం దాని గురించి కూడా మాట్లాడదాం. సో బంగ్లాదేశ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తే, పాకిస్తాన్కి బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది, ఒకవేళ మన సబ్మెరైన్స్ కనుక దిగితే, ఇప్పుడు నిన్ననే మనం మాట్లాడాము, కోల్కతాలో 3 వార్షిప్స్ని మోదీ గారు కమిషన్ చేశారు. ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రే, రైట్? అగ్రే అనేది డైరెక్ట్ హాంగూర్ క్లాస్ సబ్మెరైన్కి షాలో వాటర్స్లో కొట్టగలిగేది, అండ్ ఐఎన్ఎస్ దునాగిరి ఏమో
డీప్ వాటర్స్లో కూడా సబ్మెరైన్స్ని ధ్వంసం చేయగలిగేది. సో బంగాళాఖాతంలో సబ్మెరైన్స్ని పాకిస్తాన్ డిప్లాయ్ చేస్తే, సో మనం ఇక్కడ వార్షిప్స్ని పెట్టాం. విశాఖపట్నం మన ఈస్టర్న్ నావల్ కమాండ్ ఉంది. సో పూర్తిగా నావీకి సంబంధించినటువంటి ఈస్టర్న్ పార్ట్ మొత్తం విశాఖ నుంచే చూస్తాం మనం. సో విశాఖ ఈ పార్ట్ అంతా కూడా కవర్ చేస్తుంది, రైట్. ఇక్కడ మనకు చాలా సబ్మెరైన్స్ ఎట్లాంటి అంటే ఈ ఒక్క 1 yearలోనే ఐఎన్ఎస్ అరిహంట్, ఐఎన్ఎస్ అరిఘాత్, ఐఎన్ఎస్ అరిధమన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా వార్షిప్స్ని మనం తీసుకొచ్చాం, సబ్మెరైన్స్ తీసుకొచ్చాం. ముఖ్యంగా సబ్మెరైన్స్ అవి ఐఎన్ఎస్ అరిగాంత్ అదంతా. అండ్ వార్షిప్స్ని మనం డిప్లాయ్ చేశాము. అండ్ యాంటీ సబ్మెరైన్ మిజైల్స్ని మనము కలిగి ఉన్నాము. సో ఒక 1 yearలోనే చాలా ఎక్విప్ చేసుకున్నాం మనం. సో ఈ ఏరియా మొత్తం మనదే. అండ్ అది కాక ఇందాక అండమాన్ నికోబార్ అనేది మామూలుగా మనము ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. అంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవుతాయి. ఇది స్టాటిక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటేనేమో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి అనుసంధానించబడి ఆల్మోస్ట్ దాంతో వార్షిప్స్ ఉంటాయి, సబ్మెరైన్స్ ఉంటాయి, లేకపోతే నావల్ ఫ్లీట్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఫైటర్ జెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, డిస్ట్రాయర్స్ ఉంటాయి. సో ఇక్కడ అవన్నీ మనం అండమాన్ నికోబార్లో డిప్లాయ్ చేస్తాం. అంటే ఇది మనకు ఈ బే ఆఫ్ బెంగాల్ మొత్తాన్ని కవర్ చేయగలిగేటువంటి ఒక స్టాటిక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇవాళ మన దగ్గర ఉన్నది. ఐఎన్ఎస్ విక్రాంత్ మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటే ఉంది, ఐఎన్ఎస్ విక్రాంత్. ఇట్ సైడ్ మనము అరేబియన్ ఓషన్లో మనం డిప్లాయ్ చేసుకుంటే మనకు బే ఆఫ్ బెంగాల్లో ఇది చాలు. ఇంకా 2-3 వస్తున్నాయి మనకి, మనం తయారు చేసుకుంటున్నాము. మనకి ఈఎన్ఎస్ ఉంది, ఈస్టర్న్ నావల్ కమాండ్. ఈస్టర్న్ నావల్ ఇక్కడ ఈస్టర్న్ నావల్ కమాండ్ ఉంది విశాఖపట్నం. సో విశాఖపట్నము అండ్ అండమాన్ నికోబార్ ఈ రెండూ కలిస్తే బే ఆఫ్ బెంగాల్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేప్పటికి మనకి మరి అక్కడ ఒకటే ఉంది. నేను చెప్తాను, అక్కడికి వస్తాను. అంతకంటే ముందు అసలు బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే ఇప్పుడు చట్టగాం పోర్ట్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ చైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈవెన్ బంగ్లాదేశ్ పూర్తిగా చైనాకేం అప్పగించలే. ఈవెన్ భారత ఇంట్రెస్ట్లు కూడా ఇక్కడ ఉన్నాయి చట్టగ్రామ్ పోర్ట్లో. ఈవెన్ మనం కూడా మన అవసరాలకు తగ్గట్టుగా మనం దీన్ని వినియోగిస్తున్నాం. బట్ ఇఫ్ ఒకవేళ యుద్ధమే వచ్చి బంగ్లాదేశ్ కనుక వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే, మయన్మార్ డెవలప్ చేస్తున్నటువంటి క్యాప్క్యూ పోర్ట్ ఉంది ఇక్కడ. సో ఇది మయన్మార్ అధీనంలో ఉంది, రెడ్ కలర్లో ట్యాగ్ చేసింది మయన్మార్ది. సో అండ్ ఈ చట్టగ్రామ్ పోర్ట్ కూడా వాళ్ళదే అయితే గనక, సో చైనా ఇక్కడికి వాళ్ళ వార్షిప్స్ని తీసుకురావాలన్నా కానీ ఈ నాకు నేను చూపించినటువంటి ఈ మలక్కా స్ట్రైట్ నుంచే తీసుకురావాలి. ఇక్కడ మనం అట్టుకోగలుగుతాం. అండ్ ఈ మన అండమాన్ నికోబార్ మన దగ్గరే ఉంది. ఈస్టర్న్ నావల్ కమాండ్ దాటుకొని ఈ ఏరియాకి వచ్చి బంగ్లాదేశ్ని రెస్క్యూ చేయాలి, ఛాన్సే లేదు. సో ఇక్కడ మనం ఒకవేళ అదే జరిగితే కనుక సిత్వే పోర్ట్ మన కంట్రోల్లోనే ఉంది. సిత్వే బ్లూలో మనం ట్యాగ్ చేసింది మన దగ్గర ఉంది. సో మనం ఈ పార్ట్ని కనుక కట్ చేస్తే సో బంగ్లాదేశ్ని మనం నిలువరించగలం. సో వాళ్ళు ముఖ్యంగా సముద్ర జలాల్లోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడానికే వీల్లేదనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాను. ఇక నెక్స్ట్ అంశము ఇటువైపు వస్తే, ఈవెన్ మనకు ఘాజీని ఇక్కడనే మనము నీటి బట్ట సో అండ్ ఇక్కడికి వస్తే ఇటువైపు మనం పాకిస్తాన్ వైపు వద్దాం. పాకిస్తాన్కి 2 మెయిన్ పోర్ట్లు, ఒకటి కరాచీ, 2 గ్వాదార్, రైట్. గ్వాదార్లో ఇది బలోచిస్తాన్ కింద ఉంది గ్వాదార్. సో గ్వాదార్ పోర్ట్ బలూచిస్తాన్ కింద ఉంది. సిపిఈసి కారిడార్ గ్వాదార్ వరకు వస్తుంది. ఈ రెండింటిని కట్ చేసే విధంగా ఇక్కడ గ్వాదార్కి పక్కనే పోర్ట్ చాబహార్, ఇరాన్ సంబంధించిన చాబహార్ పోర్టు మనం డెవలప్ చేస్తున్నాం. సో అండ్ ఇది కాక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రీసెంట్గా మోదీ గారు ఒమాన్కి వెళ్ళారు. ఒమన్కి వెళ్ళి పోర్ట్ దుఃఖంని మనం వాళ్ళతో ఒప్పందం చేసుకొని, పోర్ట్ దుఃఖం అనేది ఒమన్ దగ్గర ఉంది, వాళ్ళ పోర్ట్ని ఇప్పుడు మనం కూడా ఆపరేట్ చేయొచ్చు. మన వార్షిప్స్ను, నావీ వెజల్స్ని అన్నింటినీ ఇక్కడ మనం డిప్లాయ్ చేసుకునే ఒప్పందం మనం చేసుకున్నాం ఒమన్ దేశాంతో. ఒమన్కి మోదీ గారు ఊరికే ఏదో సరదాకి వెళ్ళి రాలేదు. సో ఆయన వెళ్ళొచ్చిందనుకు ఈ దుఃఖం పోర్టు వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు కనుక మనకి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అరేబియన్ ఓషన్లో దుఃఖం పోర్టు మన దగ్గర ఉంటుంది, ముంబై పోర్టు, ముంద్రా పోర్ట్. సో మనం ఈ ఏరియాలో ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనం డిప్లాయ్ చేస్తే సో కరాచీ అండ్ ఈ గోదావరి నుంచి మూమెంట్సే ఆపగలుగుతాం, మనం కట్టెలు చేయొచ్చు. అవి కాక యుఏఈకి సంబంధించినటువంటి పోర్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఫుజైరా లేకపోతే ఈ ఏరియా అంతా కూడా వాళ్ళు మన వార్షిప్స్ వెళ్ళడానికి వీలైనటువంటి వాతావరణం యుఏఈ మనకిస్తోంది. ఫుజైరా చాలా ప్రామినెంట్ గా మనం ఈ మధ్య మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆయిల్ పైప్ లైన్ సంబంధించి కోసం. అంటే ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసినా మనకి ఎంట్రీ లేకపోయినా ఫుజైరా నుంచి మనం వీ కెన్ బ్రింగ్ ఇన్. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రఫీ చూస్తే కూడా సౌదీ అరేబియా తోటి పాకిస్తాన్ ఒప్పందాలు చేసుకుంది, మిలిటరీ ఒప్పందాలు ఉన్నాయి. సౌదీ అరేబియా రెడ్ సీకి ఆనుకొని ఉంటుంది. నిజానికి వాళ్ళకు అరేబియన్ ఓషన్కి వాళ్ళకు అది లేనే లేదు, అంటే తీర ప్రాంతం లేనే లేదు.
సో యుఏఈ మనకు స్ట్రాటజిక్ పాయింట్. సో యుఏఈతో మనం ఒప్పందం చేసుకున్నాం. సో యుఏఈ అండ్ భారత్ కలిసి అండ్ ఒమన్ పోర్ట్ దుఖం, సో పాకిస్తాన్ మనం ఆపగలుగుతాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది అరేబియన్ ఓషన్, ఇటువైపు బే ఆఫ్ బెంగాల్, రెండింటికి సంబంధించిన చోక్ పాయింట్స్ మనం చూసాము. అండ్ కిందకు వస్తే అసలు చాలామంది ఇప్పుడు మాల్దీవ్స్ ఉంది. మాల్దీవ్స్ ఇవాళ అటు చైనా పక్షాన లేదు, ఇటు భారత్ పక్షాన లేదు, విచ్ ఇస్ అడ్వాంటేజ్, మనకు అడ్వాంటేజ్. రెండోది ఇప్పుడు సీషెల్స్కి వెళ్ళారు మోదీ గారు, ఇక్కడ ఉంది సీషెల్స్. సో సీషెల్స్లో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సీషెల్స్లో ఉన్న ఒక పోర్ట్ని మనం డెవలప్ చేస్తున్నాం, మన కంట్రోల్లోనే ఉంది. అండ్ అగలిగా పోర్ట్ అని ఉంది మారిషియస్కి సంబంధించి, ఇది మనమే డెవలప్ చేస్తున్నాం. అండ్ డియాగో గార్సియా యుఎస్ యూకేకి సంబంధించింది మనకు తెలుసు. సో ఈ మొత్తం రీజియన్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఓషన్కి సంబంధించినటువంటి అన్ని పాయింట్స్లో భారత వ్యతిరేక శక్తుల కంటే ఈవెన్ భారత అనుకూల శక్తులు ఎక్కువ మంది ఉన్నారు, భారత్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు మారిషియస్ అండ్ సీషెల్స్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మాల్దీవ్స్ కావచ్చు, ఈవెన్ ఇటువైపు మన ఒమన్ కావచ్చు, అటు యుఏఈ కావచ్చు, ఇటు ఇండోనేషియా, ఓకే. అండ్ ఇక్కడ ఈవెన్ మయన్మార్ కూడా ఇప్పుడు మనకు దగ్గర అవుతుంది. అంటే ఇందులో ఎట్లుంటుందంటే జియో పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఇవాళ మనకు మిత్రుడు అనుకొని ఇలాగే ఉంటుంది అనుకోవడానికి ఉండదు. అవసరాలు మారుస్తూ ఉంటాయి, అక్కడ నాయకులు మారుతూ ఉంటారు. ఏ నాయకుడు వచ్చినా కానీ మోదీ గారు వాళ్ళతో నడుపుతున్నటువంటి దౌత్యము 100% పాజిటివ్గా నడుస్తుంది. సో దట్ మనం సేఫ్గా అందరితోటి మనం ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ అంశం ఇక్కడికి వస్తే బేసికల్లీ ఇది మధ్యధరా సముద్రంలోకి రావాలి. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇప్పుడు మన మీదకి యుద్ధం చేస్తే ఎవరెవరు చేస్తారండి? పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవి ఏంటి? పాకిస్తాన్కి అటు చైనా, ఇటు బంగ్లాదేశ్, ఇటు టర్కీ, అంతే కదా. సో టర్కీ ఇక్కడ ఉంది. సో టర్కీకి చుట్టూ మనం దిగ్బంధించేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే టర్కీ ఇక్కడ ఉంది కదా, టర్కీకి అర్మేనియాకి చాలా సంవత్సరాలుగా పడదు. అర్మేనియాకి ఇప్పుడు మనం బ్రహ్మోస్ ఇస్తున్నాము, వాళ్ళకి ఈవెన్ మన సుఖాయ్ ఫైటర్ జెట్స్ని ఇస్తున్నాము. సో వాళ్లకు ఆల్మోస్ట్ అర్మేనియా మన భారతదేశం నుంచి వెపన్స్ దిగుమతి చేసుకునేటువంటి దేశాల్లో నంబర్ 1 కంట్రీ ఇస్ అర్మేనియా. మనం ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో అర్మేనియా ఇస్ టాప్ 1. సో అర్మేనియాకి మనం పూర్తి సహకారం ఇస్తున్నాము. అర్మేనియా నుంచి ఒకవైపు టర్కీని నిలువరించడానికి అవకాశం ఉంది. ఇంకోవైపు ఇక్కడ సైప్రస్తో డిఫెన్స్ ఒప్పందం. మొన్న సైప్రస్ ప్రెసిడెంట్ మన దగ్గరికి వచ్చాడు. సైప్రస్ని ఇప్పటికీ టర్కీ కనీసం అఫీషియల్గా రికగ్నైజ్ కూడా చేయలేదు. సో అది. అండ్ ఇక్కడ ఇజ్రాయెల్ హైఫా పోర్టు అదానియే డెవలప్ చేస్తున్నాడు. సో హైఫా మనకు పూర్తి అనుకూలంగా ఉంటుంది, బికాస్ ఇజ్రాయెల్కి టర్కీకి చాలా సంవత్సరాల నుంచి పడదు. సో టర్కీ కనుక రంగంలోకి దిగితే టర్కీకి అగేన్స్ట్గా మనం ఏమైనా చేయాలనుకుంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా కలిసి వస్తుంది, ఓకే. అండ్ ఇటువైపు చూస్తే ఇక్కడ గ్రీస్ ఉంది. ఈవెన్ గ్రీస్కి టర్కీకి పడట్లేదు, గ్రీస్కి టర్కీకి అసలు పడట్లేదు. గ్రీస్లో అలెగ్జాండ్రోపోలి అనే ఒక పోర్ట్ ఉంది, ఇది మనకు అప్పచెప్పడం కోసం ఆల్రెడీ ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇక్కడ పీరియాస్ అనే ఒక పోర్ట్ ఉంది, ఇది కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని మొన్న కలిశారు. మెలోడీ చాక్లెట్ అందరికీ కనిపించింది కానీ అసలు జరిగే వెనకాల ఉన్న ఒప్పందాలు ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఇటలీతో కూడా మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. గిన్నువా అనే ఒక పోర్టుని మనకు వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు. అండ్ దీనికి మనం ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, 99 టీవీ ప్రేక్షకులకు తెలుసు. సో ఇప్పుడు టర్కీ ఇలా ఉంటే టర్కీకి చుట్టూ ఇటు గ్రీస్, ఇటు సైప్రస్, ఇటు అర్మేనియా, ఇటు ఇజ్రాయెల్, ఈ అన్ని దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి టర్కీని కూడా మనము చోక్ చేయొచ్చు, మనం పూర్తిగా మనం దిగ్బంధించవచ్చు. పాకిస్తాన్ని, అటు చైనాని, ఇటు టర్కీని, అటు బంగ్లాదేశ్ని అన్నింటినీ ఏకకాలంలో మనం నిలువరించగలిగేలా వాళ్ళని దిగ్బంధించే విధంగా మన చర్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి పరిణామాలు ఇవి. 10 సంవత్సరాల్లో మనల్ని మనం ఎక్విప్ చేసుకుంటూ ఇతర దేశాలతో సంబంధాలు నెరుపుతూ శత్రు దేశాలకి చెక్ పెడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఒకసారి ప్రపంచ పటాన్ని మీ ముందు ఊహించుకుంటే విజువలైజ్ చేసుకుంటే గూగుల్ ఎర్త్లో చూస్తే ఏ దేశాలు మనం టచ్ చేసాం, ఏ దేశాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఎవరిని దౌత్యపరంగా మనం కన్విన్స్ చేసుకుంటూ మనతో పాటు కలిసి నడిపించే ప్రయత్నం చేస్తాం. ఇది మనం చేస్తున్నది. అంటే శత్రువు మీద వెళ్ళి యుద్ధం చేయటం అది యుద్ధ తంత్రంలో ఒకటి. శత్రువులుగా మారకుండా కొన్ని దేశాలను నిలవరించుకోగలటం అనేది కొత్త రాజనీతి లేకపోతే దౌత్యనీతి. కొత్తదేం కాదు, పాతదే. కాకపోతే దాన్ని మరింత అధునాతనంగా ఆ దౌత్యనీతిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తూ వస్తున్న ప్రయత్నంగా సాయికృష్ణ చెప్తున్నారు. ఇండోనేషియా తోటి మన సంబంధాలు, వియత్నాం తోటి మన సంబంధాలు, గ్రీస్, సైప్రస్, అటు చూస్తే వియత్నాం, ఇజ్రాయెల్. సో ఇవన్నీ ఎన్ని మహాసముద్రాలను కలుపుతున్నాయి.
హిందూ మహాసముద్రం, అటు మెడిటేరియన్ సీ, మధ్యధరా మహాసముద్రం, అండ్ సౌత్ చైనా సీ నుంచి ఒకవేళ చైనా ఏదైనా చేయాలనుకున్నా మధ్యలో ఉన్న చోక్ పాయింట్స్ ఏంటి, మెలక్కా స్టేట్స్ కావచ్చు, తర్వాత వియత్నాం పక్కన ఉన్నది కావచ్చు, అండ్ దిగువ భాగానికి వచ్చేప్పటికీ అండమాన్ అండ్ నికోబార్ దగ్గర మనం డెవలప్ చేస్తున్న వ్యవస్థ, అక్కడ మన నావల్ ఫ్లీట్ని ఆల్టర్నేటివ్గా అక్కడ డెవలప్ చేసుకుంటూ వస్తున్నది. అంటే ఎక్కడికక్కడ చైనా, దాని ప్రాక్సీలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అండ్ వీళ్ళకి పెద్ద మద్దతుదారైన టర్కీ, వీళ్ళు వేసే అధవేశాలకి ఎక్కడికక్కడ కత్తెర పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ విదేశాలకు వెళ్తున్నారు, విమానాల్లో తిరిగేస్తున్నారు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని మాట్లాడే వాళ్ళకి దాని వెనకాల, ఆయన పర్యటన వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, మనం వాళ్ళతో ఆ దేశాలతో చేసుకుంటున్న ఒప్పందాలు ఏంటి, ఆ దేశాలని మన కూటమిలోకి ఎలా తీసుకుంటూ రాగలుగుతున్నాం, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ కారిడార్లోకి ఎలా తీసుకురాగలుగుతున్నాం, చైనా డెట్ ట్యాప్లో పడిన దేశాలు వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ప్రతిష్టని, పరువుని ఎలా పొగట్టుకుంటూ వస్తున్నాయి, మనం ఈ దేశాన్ని ఎలా మన పార్ట్నర్స్గా, ట్రేడ్ పార్ట్నర్స్గాను నమ్మదగిన భాగస్వాములుగా చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈ తేడాని గమనించగలిగితే స్పష్టంగా భారతదేశం చేస్తున్న ఎఫర్ట్స్ ఏంటనేది బాహ్య ప్రపంచానికి తెలుస్తాయి. దానికన్నా ముందు ఈ అనుమానులున్న ఈ లెఫ్టిస్ట్ మేధావి సంఘాలకి, లేకపోతే జార్జ్ సోరస్ కంపెనీకి అనుబంధంగా పనిచేసే కొందరికి దీనికి సంబంధించిన క్లారిటీ రావాలి. వాళ్ళకు ఉంది క్లారిటీ, కానీ బయటికి చెప్పరు. సో ఇది ప్రధానమంత్రి మోదీ చేస్తున్న ప్రయత్నాలు, రాదర్ దాన్ దాట్ భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ.